హైదరాబాద్లో కుమారి అంటే తెలియని వాళ్ళు లేరు ఈరోజు. అసలు మీరు ఎక్కడి నుంచి, మీరు సొంత ఊరు ఏది, ఇక్కడికి అసలు ఎలా వచ్చారు, ఎలా బిజినెస్ అది స్టార్ట్ చేశారు? అది సొంత ఊరు గుడివాడమ్మ, గుడివాడ పెద్దరికపాడు. అక్కడి నుంచి 2009లో వచ్చాను ఇక్కడికి. హోటల్ పెట్టింది 2011లో పెట్టింది. అప్పటి నుంచి దిగ్విజయంగా రన్ చేస్తూ ఉన్నారు అన్నమాట. అయితే మీరు అక్కడ గుడివాడ నుంచి వచ్చి ఈరోజు 2 రాష్ట్రాల రాజకీయాలను తిప్పుతానని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? మళ్ళీ ఇదే పెట్టామా? అయ్యో రామా, అంటున్నారు అదే ఏంటంటే అంటే అసలు ఏం జరిగింది అనేది, రాజకీయాలు మీ మీద ఏం జరుగుతుందనేది తెలుస్తుందా? మిమ్మల్ని ఎట్లా వాడుతున్నారు సోషల్ మీడియాలో అనేది? ఇప్పుడు రోజునేమో మామూలుగా పనిలో ఇది ఉండదు. ఈరోజు పొద్దున్న కొంచెం 10 గంటల వరకు చూసి, అంటే పొద్దున్న 10 గంటల వరకు చూసాను, పడుకోలేదు. అది అంటే ఎవరు ఎలా పెడుతున్నారు ఏంటనేది పొద్దున్న నుంచి బాబు మేము చూసాము పొద్దున్న కొన్ని. అంటే ఏది ఇట్లా అంటే అక్కడ అంటే నేను అలా ఏమన్నా మాట్లాడాను నాకు తెలియకుండా అయితే నేను ఎందుకంటే అలా ఎప్పుడూ మాట్లాడలేదు, అలా అంత ఇది కూడా నాకు లేదు అన్నప్పుడు అది ఎలా పెట్టారనేది అర్థం కాల. అంటే దాని మీద అలా రాశారు కదా, అలా రాసినప్పుడు అది అట్లా ఎందుకు రాశారు అని చూస్తుంటే ఉన్నదే ఉంది దాంట్లో. అంటే నేనేం అని చెప్పలేదు, కానీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు మీకు చాలా మేలు చేశారని చెప్తున్నారు. అంటే దాని పట్ల అసలు మీ అభిమాన నాయకుడు అయినా మామూలు మీకు జగన్మోహన్ రెడ్డి గారు మీకు చాలా మేలు చేశారని చెప్తున్నారు. అదే ట్రెండ్ అవుతా ఉంది మొత్తం కూడా. అంటే దాని పట్ల అసలు మీ అభిమాన నాయకుడు అయినా లేదంటే అంటే నాకు ఓటు వచ్చిన కాడి నుంచి వేసింది అయితే చంద్రబాబు నాయుడు గారికి వేసాను నేను. ఓటు వేసింది అయితే చంద్రబాబు నాయుడు గారికి వేసాను ఓటు. అంటే ఇప్పుడు అసలు మీకు ఏం జరుగుతుందంటే, ఫస్ట్ జనరల్గా రాజకీయాలు జరిగినప్పుడు సోషల్ మీడియాలో ఇప్పుడు ట్రెండింగ్ అయ్యే వాళ్ళని వాడుతూ ఉంటారు. ఇట్లా వాళ్ళ పేరు చెప్పి వాళ్ళతోని ఆ పార్టీకి ప్రమోట్ చేయించడం. అట్లా వైసీపీ వాళ్ళు ఏం చేశారంటే మీ పేరు వాడారు అనమాట. ఈవిడ జగన్ వల్ల ఈవిడికి లాభం, మీరు అప్పుడు చెప్పారు కదా ఆయన ఏదో ఇల్లు వచ్చింది అది ఇది అని చెప్పి. అంటే ఏం చెప్పాలి, ఏం అర్థం కావట్లేదు. ఆయన పథకాలు మీకు అమలైంది అన్నారు కదా, అది పెట్టుకుంటే వచ్చింది. అందరిలాగే వచ్చింది. మొత్తం ఓట్లన్నీ అక్కడే ఉన్నాయి. అయితే ఆయన కూడా బాగానే చేశారు అన్నిటిగా.